ఆస్తమా ఉన్న వాళ్ళకి ఎక్కువ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందంటారా? దీర్ఘకాలికమైనటువంటి లంగ్ సంబంధించినటువంటి దీర్ఘకాలమైన వ్యాధులన్నిటికీ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. లైక్ మీరు చెప్పినటువంటి టీబీ కావచ్చు, రెండోది ఆస్తమా కావచ్చు, ఇంకోటి సిఓపిడి అంటాం, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్. వీటన్నిటిలో కూడా ఇవన్నీ కూడా దీర్ఘకాలికమైన వ్యాధులు. సో ఈ దీర్ఘకాలికమైనటువంటి ఊపిరితిత్తుల వ్యాధులు అన్నిటిలో కూడా ఊపిరితిత్తుల్లో ఇన్ఫ్లమేషన్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇన్ఫ్లమేషన్ ప్రొలాంగ్డ్గా ఉండటం వల్ల వాళ్ళందరికీ కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే రిస్క్ అనేది ఉంటుంది, కొంచెం ఎక్కువ రిస్క్ అనేది ఉంటుంది. ఓకే. ఈ కెమికల్ ఫ్యాక్టరీస్లో వర్క్ చేసే వాళ్ళకి కూడా క్యాన్సర్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? వాళ్ళు ఈ ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవడానికి మాస్కులు వాడటము, దాని తర్వాత కొన్ని యాస్బెస్టాసిస్ ఇలాంటి వాటన్నిటిలో కూడా ఆ డస్ట్ అవి పీల్చడం ద్వారానే ఎక్కువ క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో తగిన జాగ్రత్తలు, ప్రివెంటివ్ మెజర్స్, మాస్కులు వాడటం ఇవన్నీ చేయటం ద్వారా వాళ్ళ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చు. ఇంకోటి పొల్యూషన్, డీజిల్ ఎక్స్పోజర్ ఒకటి. బయట మనం వెళ్ళినప్పుడు ఈ పొల్యూషన్ నుంచి తగ్గించుకోవడానికి కూడా మనం మాస్కులు వాడటం ఇలాంటివన్నీ చేయడం ద్వారా మన ఎక్స్పోజర్ అనేది తగ్గించుకోవచ్చు.